యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా అను ఎమాన్యుయల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ని భారీగానే పూర్తి చేసుకుని మంచి వసూలను రాబట్టింది. ఓవరాల్ గా 17.25 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అఫీషియల్ గా మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను సోమవారం ఎదుర్కొంది. కాగా సినిమా మండే టెస్ట్ లో ప్రస్తుతం ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే మిగిలిన సినిమాల మాదిరిగానే కొద్దిగా డౌన్ అయిందని చెప్పాలి. అన్ని ఏరియాలలో కాకుండా కొన్ని ఏరియాలలో డౌన్ అయిన ఈ సినిమా మాస్ ఏరియాలో మాత్రం మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. అలాగే కొన్ని ఏ సెంటర్స్ లో కూడా 4వ రోజుతో పోల్చుకుంటే స్టడీ రన్ ను కొనసాగించింది ఈ సినిమా. కొన్ని ఏరియాలలో హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడటం సినిమా స్ట్రాంగ్ రన్ ని కొనసాగించడానికి నిదర్శనమని చెప్పవచ్చు. 4వ రోజు మొత్తం మీద 3.7 కోట్ల షేర్ ను వసూలు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 60% ఆక్యుపెన్సీని ఆ రోజు మొత్తం దక్కించుకుంది. సోమవారం ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం మార్నింగ్ మ్యాట్ని మరియు ఈవినింగ్ షోలకు 25% ఓపెనింగ్స్ లభించగా నైట్ షోలలో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ లెక్కన సినిమా 5వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 1 కోటికి పైగా షేర్ ను రాబట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. టోటల్ వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. మరి నైట్ షోలలో కనుక సినిమా కొద్దిగా అయినా గ్రోత్ ని సాధిస్తే ఈ లెక్క 1.5 కోట్ల రేంజ్ కు దగ్గరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతుండటం విశేషం. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా 5వ రోజు మొత్తం మీద ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 25 కోట్ల మార్కును అందుకోవాల్సి ఉంటుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.